Kneel down, close your eyes, don't look here and there. ప్రేమ నమ్మకం గల తండ్రి, జీవముల దేవా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడు, మహాకరుడు, మౌనకుడు, నిజ నివాసమైన దేవా, నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారు మాకు ప్రత్యేక కల్వరిశిలలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా ఈ లోకమనే పాపము అంధకారం నుండి మీరు మనకు విడిపించారు. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తంలో మా పాపములను కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మీరు మమ్మల్ని చేసుకుని వచ్చినందుకు వందనాలు. మా బిడ్డలను ప్రేమించి ఈ వేసవిలో ఎండ వేడిమి అయినప్పటికీ దేవా మరి వీపీఎస్ను మీరు ఏర్పాటు చేసి వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. గత 2 రోజులు అద్భుతంగా మీ సహాయము, మీ మేఘము మాపై కప్పినందుకు వందనాలు. ప్రభావ మిగతా రోజుల్లో కూడా సహాయపడండి. ఈ దినం కూడా ఈ క్లాస్ కొరకు వచ్చిన బిడ్డలను మీరే దర్శించి నాతో, మాతో, అందరితో మీరే మాట్లాడవలసిందిగా వేడుకుంటూ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎన్నో రోజు పిల్లలు ఈరోజు నో బిజినెస్ టు టాక్. మంచి కూర్చోండి. యు ఆర్ నాట్ ఎల్డర్లీ పీపుల్ టు సిట్ యాజ్ యూ లైక్. స్ట్రైట్. అవసరం అనిపిస్తే చేతులు కూడా కట్టుకోండి. పక్కన అటు ఇటు మాట్లాడదు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. ఎవరి భయం అవసరం లేదు, దేవుని భయం అవసరం. ఎవరి భయం అవసరమో? ఎవరి భయము? గట్టి చెప్పండి. We have to fear the Lord. సేవకుడు అన్న చూస్తాడు, పెద్దలు చూస్తారు, వాడిని చూస్తారు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళు కూడా భయపడాలి. మోర్ దెన్ దాట్ we have to fear God. సరేనా? టుమారో you are going to be in this place. రేపు మీరే చెప్పేది. 10 years అయిన తర్వాత, 5 years అయిన తర్వాత, 15 years తర్వాత దేవుని పని చేస్తారా లేదా? దేవుని పని చేస్తారా లేదా? గట్టి చెప్పండి. ఆయన వెనుక ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతలేదు. మీరు ముందుకు రండి. పాపం ఈ బ్యాగ్ తీసేసి ముందుకు రండి. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఆంటీ వెనకాల ఎవరు కూర్చోవద్దు, నన్ను చూడాలి. అందరు ఎవ్రీబడీ షుడ్ లుక్ టు మీ. ముందుకు జరగా. బ్యాగ్ దగ్గర ఖాళీ స్థలం ఉంది కదా. ప్లీజ్ కమ్. సరే, ఈరోజు మన పాఠము ఎన్నో లెసన్ ఇది? ఎన్నో లెసన్? తమ్ముడు ఆపరేట్ చేస్తున్నాడు. కూర్చోండి, పక్కకు జరిగి అందరూ మంచిగా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆర్మీలో ఉంటారు కదా, ఎట్లుంటారు వాళ్ళు? రేపు పోలీసులు అవ్వాలని ఎంతమందికి ఇష్టం? ఇదే ఇది కూడా పోవచ్చు. ఇజ్రాయెల్లో 18 years అయిన వాళ్ళందరినీ పోలీసుకు పంపిస్తారు. గర్ల్స్, బాయ్స్, దే హావ్ టు సర్వ్ ద కంట్రీ. అంటే వారికి బాధ్యత. ఇది జనరల్గా చెప్పేది. మా దేశాన్ని మేము రక్షించుకోవడానికి. అందుకే ఈ దినాన ఎన్నో దేశాలు వారి మీద యుద్ధం చేస్తున్నాయి, కానీ గెలవలేక పోతున్నాయి. చూస్తారా అవి? యూట్యూబ్లో చూస్తారా? చెప్పండి, నిజంగా చెప్పండి. అవేడ చూస్తాం అనుకున్న వాటిని చూడడానికి మాకు టైం లేదు. వీ హ్యావ్ మెనీ టాపిక్స్ టు లుక్ అండ్ ఎంజాయ్. కనుక మన పాఠం ఏంటిది ఈరోజు? ఎన్నో లెసన్? విరగొట్టబడిన పరిశుభ్రమైన పాత్ర. చెప్పండి. విరగొట్టబడిన పరిశుద్ధమైన పాత్ర. కనుక 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 2 Samuel 24th chapter. తెలుగులో వచ్చిన వాళ్ళు గట్టిగా స్పష్టంగా గడగడ చదివి చదవండి.
గర్ల్స్ ఆర్ బాయ్స్? మొదటి నుండి ఆఖరి చివరి వరకు గట్టిగా అందరికీ స్పష్టంగా వినపడాలి. అందరు బైబిల్స్ ఓపెన్ చేయండి. నో క్రాస్ టాకింగ్. కొంత సమయం మా ఫ్రెండ్ మా పక్కన ఉన్నాడని మర్చిపోండి. చదవండి ఎవరు చదవండి. ఇంకొక మారు ఏమైందంట? దేవుని యొక్క కోపము రాయల మీద. దావీదు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన కౌంట్ చేయడానికి ఇశ్రాయేలు సైన్యం ఎంత ఉన్నదో వాళ్ళ జనాభా లెక్కలు చేయడానికి ఆయన పంపిస్తున్నాడు. చదువు. అందుకు రాజు తన ఎదురున్న సైన్యాధిపతి యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయగలదని దాన్ని వదులుకొని బేతేషెబా వరకు ఇశ్రాయేలు గోత్రంలో నీవు సంచారం చేసి వారిని లెక్కించమని ఆజ్ఞేయగా, యోవాబు జనుల సంఖ్య ఎంత ఇన్నాను నా ఏళ్ళ మాటకు రాజునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువగా చేయుగాక. నా ఏళ్ళ వాడు రాజునకు నీకు ఈ కోరిక ఎలా పుట్టినని. అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులకు గట్టి ఆజ్ఞ ఇచ్చినట్టుడే చేత యోవాబు సైన్యాధిపతులను ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజసముఖం నుండి బయలుదేరి యోర్దాను నది దాటి ఎదురెత్తి తట్టున్న గాదు లోయ మధ్య నుండి పట్టణపు కుడిపార్శ్వమునున్న అలోయేరులో దిగి అక్కడి నుండి గిలాదులకు దేశంలోకి వచ్చి తర్వాత దానాయాలకు పోయి తిరిగి సిలోను వచ్చి అక్కడి నుండి ఇక్కడ చూసేది బైబిల్ చూడండి. అక్కడి నుండి గురుజులు గల తూర్పు పట్టణములకు సిబియుల యొక్క కనానీయుల యొక్క పట్టణములన్నింటినీ వచ్చి యూదా దేశపు దక్షిణమునున్న బెతేషెబా వరకు సంచరించి. ఓకే, చాలు. ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటి నుండి చివరి వచ్చిన వరకు నౌ యూ కెన్ లుక్ మీ. బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడాలా, నేను మాట్లాడేటప్పుడు ఈ లుక్ మీ. కనుక ఈ అధ్యాయంలో 5 అంశాలను మనం చూస్తాం. సైన్యము లెక్కించమని దావీదు కోరిక. కనుక రెండవదిగా చూస్తే అది 1st verse నుండి 4th verse వరకు ఉంటుంది. రెండవది, ఎంతో అయిష్టముగా యోవాబు దావీదునకు చెబుతా. రాజు చెప్పిన పని యోవాబుకి ఇష్టం లేదు లెక్క పెట్టడానికి, కానీ అయిష్టంగా అయినా లెక్క పెట్టినాడు. థర్డ్ థింగ్, దావీదు గర్వమును బట్టి దేవుడు దావీదును శిక్షించుట. సో దానికి గల ఖండత వాక్యం ఏంటంటే సామెతలు 21:4. Proverbs 21:4. ఇప్పుడు బైబిల్ చూడండి. ఇప్పుడు నామకం చూడదు. ఓపెన్ యువర్ బైబిల్స్. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల చెవమును పాపయుక్తములు. అలా మనకు సంబంధించింది ఏంటిది? గర్వం అనేది ఏంటిదంట? వినలేదా? చూడలేదా? మీ బైబిల్ లేదా? యూ హ్యావ్ టు రెస్పాండ్ ప్లీజ్. ఒక 20 minutes మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోతాం. యూఆర్ ఆల్ మై చిల్డ్రన్. గర్వం అనేది ఏంటిదంట? గట్టి చెప్పండి. పాపము. గర్వం అనగా కనుక దావీదు గర్వమును బట్టి దేవుడు దావీదును శిక్షించాడు. ఒక్కసారి సెంటేజ్ పెట్టాలి. స్టార్ట్ కాకముందు మధ్యలో ఎక్కువ చేయడం, తక్కువ చేయడం, డిస్టర్బ్ చేయడము డిస్ట్రాక్షన్ అవుతుంది. 4వది, దావీదు తన పాపమును ఒప్పుకొని తన ప్రజలను రక్షించమని దేవుని వేడుకొనుట. 5వది, దేవుని ఆరాధించుటకు దావీదు బలిపీఠమును కట్టుట. 18-25. కనుక ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైన సంగతి, దావీదు గొర్రెల దొడ్డిలో గొర్రెలను ఎక్కడో మేపుకునేవాడు. ఈ టెక్స్ట్ బుక్ ఉన్నదంతా కూడా మీ టీచర్స్ మంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ మీకు నేను ప్రజెంట్ చేస్తాను. ఎక్కడో ఉన్న ఆయనను దావీదు రాజుగా దేవుడు అభిషేకించి తీసుకొని వచ్చినాడు. దావీదు ఏం చేసేవాడు? గొర్రెలను మేపుకునేవాడు. గొర్రెలు మేపుకునే వారు ఎక్కడ ఉంటారు?
ఎక్కడ ఉంటారు? హైటెక్ సిటీలో ఉన్నారా? ఉన్నారు. కనుక అడవిలో ఉంటారు. పాములు, తేళ్ళు, సింహాలు, పులులు, క్రూరమైన జంతువుల మధ్య ఉండేవారు ఈ గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే దాని చుట్టూ ఒక నెట్ వేసి ఆ ద్వారం దగ్గర గొర్రెల కాపరి పడుకుంటుంటాడు. సో నేను చూస్తాను, ఆమె వెటనరీ డాక్టర్, పశువుల డాక్టర్ కనుక మా గొర్రెల దగ్గరికి వెళ్తాం వ్యాక్సిన్ చేయడానికి, మందులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అర్లీ మార్నింగ్ మనం చూస్తే గొర్రెలన్నీ అక్కడే పడుకొని ఉంటాయి. దాని చుట్టూ ఓన్లీ నెట్, ఈ వాలీబాల్, ఫుట్బాల్ నెట్ లాంటిది అక్కడ కట్టి ఆయన అక్కడ పడుకొని ఉంటాడు. ఈ కాపర్ ఏం చేస్తాడంటే 2 డేక్షలు ఉంటాయి ఆయన. ఈ డేక్షలను వేసుకొని వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్తా ఉంటాడు. ఏదన్నా ఊరు కనిపిస్తే గొర్రెలను అక్కడ మేయడానికి వదిలిపెడతాడు. ఆ ఊర్లోకి వెళ్ళి రేషన్ తెచ్చుకొని, రైస్ తెచ్చుకొని, కూరగాయలు తెచ్చుకొని, వంట చేసుకొని తిని అక్కడే ఉంటాడు. ఇది గొర్రెల కాపరి యొక్క బాధ్యత. కనుక ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేసినాడు? దావీదు పట్ల ఉన్న ఉద్దేశం ఎప్పుడు కూడా మారలేదు. ఇక్కడ ఉన్న మనందరి పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం born again, baptized, రక్షించబడుతూ వచ్చిన ప్రతి బిడ్డ పట్ల దేవుని యొక్క ఉద్దేశము, ఏర్పాటు స్థిరమైపోయింది. మనం అనుకుంటాం యూత్కు అక్కడ వెళ్ళిపోయినాం, ఇక్కడ వెళ్ళిపోయినాం, ఇక్కడ వెళ్ళిపోయినాం, పట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాడు దేవుడు. కనుక ఇక్కడ దావీదును రాజుగా చేసిన తర్వాత రాజు ఏం చేయాలి? ఇప్పుడు దావీదు దేవుని హృదయానుసారుడే. దావీదు దేవుడు ఏర్పాటు తీసుకొని వచ్చినాడు. కనుక ఇప్పుడు దావీదుకు ఏమొచ్చిందంటే గర్వం వచ్చింది. కనుక మనకు కూడా ఉంటుంది కదా, మీకుందో లేదో కానీ నాకైతే ఉందా? మీకు లేకున్నా పర్వాలేదు, నాకైతే ఉంది. అయితే ఈ గర్వంను బట్టి మనం ఏం చేస్తామంటే నా బలం ఎంత, నా సైన్యం ఎంత, నేను ఎంత మందిని, ఇంతమంది సైన్యం ఉన్నారు, ఇక్కడ దేవుడి సహాయం ఏమి అవసరము అనేది దావీదు హృదయంలో వచ్చింది. అలా మనకు కూడా వస్తుంది. కనుక దావీదు ఏం చేసినాడు? యోవాబును పిలిచి, ఆయన సైన్యంలో ఉంటున్న అధిపతిని పిలిచి, నువ్వు పోయి సైన్యమును లెక్కించమని దావీదు చెప్పినట్టు చూస్తాం. అయితే ఈ యోవాబు వెళ్ళి సైన్యాన్ని లెక్కించి వస్తాడు. సైన్యాన్ని లెక్కించడం అనేది దేవుని దృష్టిలో ఏంటిది? ఈ పాపానికి కారణం ఏంటిది? హృదయం యొక్క గర్వం. ఇక నాకు 70 మంది సైనికులు ఉన్నారు, లేకపోతే 1,50,000 సైనికులు ఉన్నారు, ఇంకా దేవుడికి సాయం ఎందుకు, దేవుడు ఎందుకు, ఆ సైన్యం బాగా కొట్లాడుతుందని మనిషికి అంతరంగంలో ఉండే గర్వం అన్నమాట. కనుక యోవాబు లెక్కబెట్టి వచ్చినాడు, దావీదుకు రిపోర్ట్ తెచ్చి ఇచ్చినాడు. కనుక ఇది చేసిన తర్వాత దావీదు హృదయం ఏం చేసిందంట? చూడండి, 10th verse చదువున్నాయి. 2 Samuel 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేనెంతో అవివేకినై దానిని చేసి తిని. చాలు. కనుక ఇక్కడ దావీదు ఆ పని చేసినందుకు ఏమంటున్నాడు? ఇప్పుడు ఏమంటున్నాడు? వినిపిస్తుంది అమ్మా, చెప్పండి. ఇలా చదివి వినిపించిందా? మళ్ళీ చదువు. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వల్ల గొప్ప పాపము కట్టుకొంటిని. ఒక చిట్టిని ఉంచుకొని మిగతా వాళ్ళకి అది చూడదు. తర్వాత నేను చెప్పినప్పుడు మీ నంబర్ చదివి రెఫరెన్స్ చదువు. కనుక ఇక్కడ దావీదు హృదయం ఏం చేసింది? మళ్ళీ చదువు. మీరు జవాబు చెప్తేనే విడిచిపెట్టాలి, లేకపోతే ఈవినింగ్ వరకు చెప్తానే ఉంటాను. జనసంఖ్య చూసినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన
గొప్ప పాపము కట్టుకుంటిని. ఏమైంది ఇప్పుడు దావీదుకు? పాపం కట్టుకున్నాను నేను, జనసంఖ్య చూడమని చెప్పినాను అని దావీదు రియలైజ్ అవుతున్నాడు. అయ్యో నేను ఎంతో పాపం చేసినాను. పాపం చేస్తే దేవుడు వదిలిపెడతాడా లేదా? ఇక్కడ ఉన్న మనం అందరం పాపం చేసినాము. యేసు ప్రభువు మనలను ప్రేమించి తన కృపను చూపించి మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా శిలువలో భరించినాడు. మన పాపం నుండి శుద్ధి కలగజేసి వచ్చినాడు, విడుదల విమోచనను కలిగించినాడు. కనుక ఆ తర్వాత మారు మనసు బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పాపం చేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని శిక్షిస్తూ వస్తాడు. శిక్షించి తన దగ్గర తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వెంత దూరమని వెళ్ళిపో, ఒక్కసారి దేవుడికి నీ యొక్క తీర్మానమును తెలియజేసిన తర్వాత గాడ్ విల్ నాట్ లీవ్ యూ ఫర్ హిస్ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశము మీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా దేవుడు ఏం చేయడు? మనల్ని ఏం చేయడు? విడిచిపెట్టాడు. చెప్పండి, విడిచిపెట్టాడు. అటనే దావీదుకు రియలైజేషన్ వచ్చింది. నేను గొప్ప పాపం చేసినాను, గుండె కొట్టుకుంటా ఉంది. అయితే దావీదు ఏమన్నాడు? పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. వాట్ డూ యూ వాంట్? పేపర్ మీ దగ్గర పెట్టుకుని చదువు. అక్కడ ఇక్కడ సైకిల్ అభివృద్ధి చేయదు. కనుక దావీదు పశ్చాత్తాపడ్డాడు. స్ట్రిక్ట్గా ఎందుకు చెప్తున్నామంటే ఈ షుడ్ డిసిప్లిన్ అనేది ఇక్కడే నేర్చుకుంటామా? విన్నారా? యూ మస్ట్ బి ఏ వెరీ గుడ్ సిటిజన్, వెరీ గుడ్ సన్ అండ్ డాటర్ ఇన్ ద ఫ్యామిలీ, వెరీ గుడ్ ఆఫీసర్ ఇన్ ద సొసైటీ, వెరీ గుడ్ గాడ్ సర్వెంట్ ఇన్ ద చర్చ్. ఇవన్నిటికీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ అవసరం. చెడు విడిగా ఉండడం ఇట్లాంటివి కూడా దేవుడికి ఇష్టం లేదు. వై ఆర్ లుకింగ్ బ్యాక్? కనుక దావీదుకి ఇప్పుడు అరే నేను ఎంత పాపం చేసినాను, దేవుడు నన్ను ఇంత ఉన్నతంగా హెచ్చించినాడు. ఎక్కడో గుర్రలు కాసుకునేవాడిని, అడవిలో చుట్టుకునేవాడిని, కడసడి వాడిని. నన్ను ఎవడు లెక్క చేయడు, మా అన్నదమ్ములు లెక్క చేయడు, మా తల్లిదండ్రులు లెక్క చేయడు. దేవుడు నన్ను రాజుగా చేసినాడు, నేను ఎంతో కృతజ్ఞత కలిగి జీవించాలనేది మర్చిపోయి ప్రజలు లెక్కించినాడు. లెక్కించిన తర్వాత తన గుణగొట్టుకున్నప్పుడు పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. రిపెంటెన్స్ అంటే అది, అయ్యో నేను పాపం చేసినాను అన్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేడు. 3 విషయాలను తన ముందు ఉంచినాడు. చూడండి, చదువునైనా 11th verse. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదు We are unable to read Telugu and English and Hindi. మా ఆయన చిన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా? తెలుగు మేము స్కూల్లో నేర్చుకోలేదు. మా అన్నదమ్ములకు అందరికీ బెత్తాలు ఉండేవి. అక్కడ ఎవరు బెత్తం తీస్తే వాళ్ళకు ఇదన్నమాట. వీటి మీద కొట్టి తెలుగు నేర్పించినాడు. ఈ తెలుగులో గట్టిగా చదవాలా. రేపు సువార్త ఎక్కడ చెప్తారు? చదువు. దావీదు లేచినప్పుడు దీర్ఘదర్శకు గాదులకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీకు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని కోరుకుని ఎడల అది నీ మీదకి రప్పించేదను. కావున కాదు 7 సంవత్సరాలు ఇక్కడ చూడండి, 7 years ఫ్యామిలీ. దీనికి ఒప్పుకుంటావా? రెండో షరతు, నీ శత్రువుల ఎదుట పారిపోవడానికి నువ్వు ఒప్పుకుంటావా? నీ దేశమందు 3 దినాలు తెగులు రేపుకోవడానికి ఒప్పుకుందువా? అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను, యెహోవా బహువాత్సల్యం గలవాడు,
పడకుండా మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుతుంది గాక అని గాదుతో అనెను. యెహోవా చేతిలో పడుతుందా కానీ గాదుతో. కనుక ఇక్కడ చూడండి, దావీదు రియలైజ్ అయినాడు, రిపీట్ అయినాడు, 3 షరతులు పెట్టినాడు. 7 years ఫ్యామిన్ అన్న కావాలి, నీ చేతుల నుండి పారిపోవడానికి ఒప్పుకుంటావా, లేకపోతే 3 దినాలు తెగులు రావడానికి ఇష్టపడతావా? దావీదు డిసైడ్ చేసుకున్నాడు, నాకేం దోచడం లేదు, దేవుడు వాత్సల్యత గలవాడని గుర్తించినాడు, నా దేవుని చేతిలోనే నేను పడడానికి ఇష్టపడుతున్నానని చెప్తాడు. కనుక చదవలేదు. అందుకే యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించినాడు. ఆ దినము ఉదయం మొదలుకొని అది జరుగుతుండేను. అందుచేత దాను మొదలుకొని బేర్షాబా వరకు ఎంతమంది? ఎవరు పాపను బట్టి? ఒక్క వ్యక్తి యొక్క పాపమును బట్టి తన ప్రజలు వెంబడించే వారు 70,000 మంది చనిపోవడానికి ఎవరు కారణమైనాడు? కనుక వెరీ కేర్ఫుల్. వీఆర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించినాడు, దేవుని సంఘంలో చేర్చినాడు. మన పాపమును బట్టి ఎవరికి వస్తుంది నష్టమో? ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది చెప్పండి. దావీదు పాపమును బట్టి ఎవరికి వచ్చింది నష్టం? దేవుని ప్రజలకు వచ్చింది. నా పాపమును బట్టి ఎవరికి వస్తుంది నష్టం? దేవుని ప్రజలకు వస్తుంది. సింపుల్ లాజిక్. కనుక మనం జాగ్రత్త ఉండాలి. మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, ఇవన్నీ కూడా సంఘంలో ఉంచిన మన ప్రజలకు ఏం తెస్తాయి? నష్టాన్ని తెస్తాయి, మరణాన్ని తెస్తాయి, దుఃఖాన్ని తెస్తాయి, ఏడిపిస్తాయి. కనుక దావీదు తర్వాత ఏం చేస్తున్నాడు? 70,000 మంది చనిపోయినారు. హౌ ప్యాథటిక్ ఇట్ ఈస్. ఎంత విచారకరమైనది కదా. ఒక్కరు చనిపోతేనే మనకెంతో బాధ, తట్టుకోలేము. 70,000 మంది చనిపోతే వారి కుటుంబాలు ఏం కావాలి, వారి దుఃఖం ఏంటిది, వారి ఆవేదన ఏంటిది, ఆ యొక్క ఘోష, అలా ఏడుపు కొట్టుకుంటా ఉన్నారు. ఏడుస్తారా లేదా? అమ్మ నాయన చనిపోయినప్పుడు, మన బంధువులు చనిపోయినప్పుడు ఏడుస్తాం కదా. అట్లా 70,000 మంది, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంకా కావచ్చు, వాళ్ళందరికీ దుఃఖానికి కారకుడు ఎవరు? దావీదు యొక్క గర్వం. కనుక కిందిలో మనం గమనిస్తే 5గా ఇది అయిపోయింది, ఆ తెగులు ఆగిపోయింది. తర్వాత దావీదు ఏం చేసినాడంటే దేవునికి ఒక బలిపీఠంను కట్టి వచ్చాడు. కనుక పిల్లలు మనం కూడా గుర్తుంచుకోవాలి, దావీదు గర్వించడాన్ని బట్టి 70,000 మంది చనిపోయినారు. మనము దేవుని ఇంటిలో ఉన్నాము, మనం ఒంటరిగా కాము. అందుకే బాప్తిసం తీసుకున్నాక హస్త నిక్షేపణ చేసి ఏమంటారు? నువ్వు ఒంటరివి కావు, నువ్వు సంఘంలో చేర్చబడుతున్నావు. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. దేవుని ఇంటిలో, దేవుని సంఘంలో నువ్వు శరీరము. నిష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మార్మల్స్ పొందినామని ఒప్పుకున్నావు, దేవుని ఒప్పుకున్నావు, సంఘం ఒప్పుకున్నావు. కనుక నిష్టానుసారంగా ఉండడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పేది చెప్తా ఉంటారు, సేవకుడు అలా చెప్పేది చెప్తా ఉంటాడు. సబ్కా సున్నా అప్నా కర్నా నై. ఏం చేయకూడదు? సబ్కా సున్నా పాపా సీరియస్గా చూస్తున్నాం. సబ్కా సున్నా అప్నా కర్నా అనేది లోకంలో చెప్పే మాట. అరే అందరు చెప్తుంటారు రా, వాళ్ళందరూ చెప్పినట్టు మనం నడుస్తాం రా. ఫ్యాషన్ వేసుకోకూడదు, ఈ టీషర్ట్ వేసుకోవద్దని అంకులు చెప్తాడు, ఈ డ్రెస్ వేసుకోవద్దని ఆంటీ చెప్తుంది. ఏడైతేరా అవన్నీ వినాలా, బయటకు కదా. అది నీ స్వభావమే కాదు, నా స్వభావం కూడా. కనుక యవనస్తులుగా ఉన్నప్పుడు ఇట్స్ జనరల్ సైకాలజీ. లిసన్ టు మీ. కనుక దావీదు తర్వాత ఏం చేసినాడు? బలిపీఠాన్ని కట్టినాడు. బలిపీఠం మీద ఏం చేస్తారు? బలులు అర్పిస్తారు. దావీదు అరౌనా అనే కలం దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన రాజు వచ్చినాడని చెప్పేసి ఎడ్లు ఉన్నాయి, అవి
బలికి కావాల్సిన అన్నున్నాయి రాజా తీసుకో అంటే దావీదు ఏమన్నాడు, నేను వెల చెల్లించకుండా నేను తీసుకోను. ఆ వచనం చదువునైనా 24:18 చదువు. ఆ దినమున రాజు దావీదునకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క బలములో యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించమని యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించు. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో ఎవ్రీ born again believer should have a altar. కట్టించుము. దావీదు రాజు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయాడు. అరౌనా రాజును అతని సేవకులను దావీదునకు వచ్చుట చూసి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడవు రాజునకు నీవు ఈ రాజునైన నా యొద్దకు వచ్చి నిమిత్తం ఏమి అని అడగగా, దావీదు ఈ తెగులును మనుషులకు తగలకుండా నిలిచిపోవునట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద ఈ కర్రను కొనవలెనని వచ్చుతున్నాను. అందుకు ఏమంటున్నాడు, నీ యొద్ద ఒక స్థలమును కొనవలనని నేను వచ్చి ఉన్నాను. చదవండి. అందుకు అరౌనా, నా ఏలినవాడవు నీవు, నా ఏలినవాడవు నీవు. ఆ దినాల్లో రాజులను ఎంతో గణపరిచేవారు ప్రజలు. నీవు చూచి ఏది నీకు అనుకూలమో దానిని తీసుకొని బలి అర్పించుము. దానబలికి ఎట్లున్నాయి? నూర్చి కర్రలు, సానములు, కట్టెలు అక్కడగా ఉన్నవి, అక్కడగా వచ్చును. రాజు ఇవన్నీ అరౌనా నేను రాజునకు ఇచ్చిచున్నానని చెప్పి, ఈ దేవుడైన యెహోవా నేను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు నేను అలాగూ తీసుకున్నాను. వెల ఇచ్చి నీ యొద్ద కొందును. వెల ఇయ్యక నేను తీసుకొని దానిని నా దేవుడైన యెహోవా దహన బలిగా వెల ఇయ్యకుండా తీసుకుంటే దాన బలిగా నా దేవుడైన యెహోవా అర్పించను. ఇక్కడ వినండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వి హావ్ టు పే సమ్ ప్రైస్. కనుక దేవునికి ముఖ్యానికి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కావలసిన లేదు. దావీదు రాజు విస్తారమైన బంగారము, వెండి, గొర్రెలున్నాయి, ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ దేవుడికి ఒక బలిపీఠం కట్టడానికి అక్కడ ఉంటున్న ఆ యొక్క యజమానుడు వచ్చినాడు. రాజా, నీకు ఏం కావాలో తీసుకో, ఇవన్నీ ఉన్నాయి, యెహోవా బలి అర్పించంటే నేను తీసుకోను. ఉచితంగా వచ్చింది దేవునికి బలి. ఐ విల్ పే సమ్ ప్రైస్. నేను దాని కొరకై క్రయం చెల్లిస్తాను. మంచి నేను దాని కొరకై క్రయమును చెల్లిస్తానని చెప్పేసి క్రయం ఇచ్చి అరౌనా స్థలంలో ఆ యొక్క స్థలాన్ని తీసుకొని దేవుడికి బలిపీఠం కట్టి ఆ బలులు అర్పించినాడు. అక్కడే అబ్రాహాము కూడా తన కుమారుడైన ఇస్సాకును అర్పించినాడు. అక్కడే దేవుని యొక్క మందిరము నిర్మాణం చేయబడుతూ వచ్చినది. కనుక ఈ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంటున్నదంటే, మనలో ఉన్న గర్వము సమస్తమును తీసివేసుకుని మన హృదయమే దేవునికి ఆలయంగా చేసుకుని, అంటే బలి పశువు ఏమవుతుంది? చనిపోతుందా, బ్రతుకుంటుందా? ఇక్కడ చూడు, బలి పశువు ఏమవుతుంది? బ్రతికే ఉంటుందా? బలిచ్చిన తర్వాత ఏమవుతుంది? చనిపోతుంది. చనిపోవాలి. ఆ విధంగా ఈ యొక్క మన బలిపీఠం మీద మనం చనిపోయిన వారిని ఉండాలంటే మనకి లోకం పైన ఆశలు కానీ, లోకం పైన ఇవి కానీ, మమకారం కానీ ఇంకేవి కూడా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు దానికి ప్రైజ్ అవసరం. చూడండి, ప్రభుని అంగీకరించిన తర్వాత ఎంతోమంది మనకు డిస్టెన్స్ అవుతారు. ఫ్రెండ్స్ ఫస్ట్ డిస్టెన్స్ అయిపోతారు, తర్వాత రిలేటివ్స్ డిస్టెన్స్ అయిపోతారు. ఆఫీసులలో మనం ప్రత్యేకంగా ఉంటే వారు కూడా మనకు శత్రువులు అవుతారు. ఇవన్నీ క్రైమ్, గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా నేను యవనస్తుడు ఇక్కడ నుండి వచ్చినాడు, నాగరాజ్ అని, ఏది కాలేజ్ అని. అంకుల్, నేను ఇట్లుంటున్నాను, నాకు అందరు శత్రువులైన అంకుల్, అందరూ తిడతా ఉంటారు అంకుల్, ఎందుకు, ఏం చేయాలి అంకుల్ అంటున్నాడు. ఏం చేయాలి మనము? ప్రార్థన చేయాలి. పోయి ప్రార్థన చేయి, వారి కొరకు, వారి క్షమాపణ కొరకే ప్రార్థన చేయి, వారు మారుమనసు పొందాలని ప్రార్థన చేయి. వారందరు తిడుతున్నారు అంకుల్ అని చెప్పేసి, ఇలా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ముగ్గురు, ఇలా తీసుకొని పోయి వారిని కుట్టాలనా? కుట్టకూడదు కదా. ఇట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. క్రైస్తవులను ఆ విధంగా చేయడం మన బిజినెస్. యేసు ప్రభు ఏమైనా చేసినాడు కుడుతూ ఉంటే? యేసు ప్రభు దేవుడైంది,
సైన్య 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 సమూహాలను రప్పించడానికి అధికారం కలిగిన వాడై ఉండి మౌనం వహించినాడు కదా. ఏం వహించినాడు? హి వాజ్ సైలెంట్, నథింగ్ టు డూ. ఆయన వచ్చిన పని నెరవేర్చబడాలి, పుట్టబడాలి, సిలువ వేయబడాలి, రక్తం చిందించాలి, మానవుల పాపుల కొరకై సమాధి చేయబడానికి తిరిగి లేవాలి. అది కూడా మన జీవితంలో చూపించాలి. మనం ప్రీచింగ్ చేస్తే కాదు, ఇట్ మస్ట్ బి ఇన్ యాక్షన్. ఇట్ మస్ట్ బి ఇన్ యాక్షన్. ప్రీచింగ్ చేయాలంటే మస్ట్ ప్రీచింగ్ చేస్తాం. ఇంట్లో ఉన్నది మీరు నాకన్నా మంచిగా చెప్పగలుగుతారు కనుక దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫ్రమ్ గాడ్. ప్రాక్టికల్ వర్క్, ప్రాక్టికల్గా అయిపోయింది అక్కడ క్లాస్, అక్కడ అయిపోయిందా? ఇక్కడ ఇంకా ఉంటుంది కదా. కనుక మనం మన జీవితంలో క్రియాపూర్వకమైనది చూపించాలి. ఎంతోమంది మనం తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. కొంతమంది పోలీస్ కేసులు పెట్టాలంటారు. పెట్టాల్సిన పోలీస్ కేసులు చెప్పండి, మీరు నేర్చుకోండి. ఇక రానున్న దినాల్లో ఈ గవర్నమెంట్ చూస్తే ఎలాగే ఉంటుంది. మనకి పర్సిక్యూషన్ అనేది ఇప్పటికే చర్చెస్ మీద ప్రజలను కొట్టడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వీ హ్యావ్ నో బిజినెస్ టు బుక్ ఏ కేస్. మనం కేసులు కూడా చేయకూడదు. 2018లో when we went to Kismatpur, I was beaten badly. నన్ను బాగా కొట్టినారు సువార్థికులు. అందరూ వచ్చినారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినారు, ఆర్గనైజేషన్స్ వచ్చినారు. వీళ్ళ మీద కేసులు పెట్టాలంటే కేసులు మనము పెట్టకూడదు. నేను వెళ్ళిపోతూ వచ్చినాను కేసులు పెట్టమని చెప్పేసి. కనుక దేవుడు వాళ్ళని చూస్తాడు, వారికి మార్మన్స్ అందిస్తాడు. లేకపోతే రెండవది ఏం జరుగుతుంది? వాళ్ళు శిక్షించబడాలన్నా శిక్షించబడతారు. కనుక ఆ విధంగా మన జీవితం ఉండాలి. ఇక్కడ మరి దావీదు ఎంతో దేవుడి చేత వాడబడ్డాడు. గర్వించి ప్రజలను లెక్కించినప్పుడు ప్రజలకు నష్టాన్ని తీసుకొని వచ్చినాడు. కనుక ఘనమైన పాత్ర ఎల్లప్పుడూ అలసిన వారికి ఏం చేస్తాడు? ఇప్పుడు దావీదు తన జీవితంలో పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు మంచి పాత్ర, ఇక్కడ ఒక మంచి పాత్ర ఉంది. ఇదే గ్లాస్ అనుకుందాం, ఇది మంచిగా ఉంది కదా. ఇలా నీళ్ళు పోసి వేరే వారికి ఇస్తే ఏమవుతుంది? తప్పిక తీర్చబడుతుంది. అదే టీ ఇస్తే వారికి సేద తీర్చబడుతూ వస్తుంది. అంటే దిస్ ఈజ్ యూస్డ్ ఫర్ గుడ్ పర్పస్. కనుక ఆ విధంగా ఈ పాత్రను వాడుతూ ఉంటే ఏమైపోతుంది? ఒక దినాన ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ నేను తాగి మీకు ఇచ్చినాను, మీరు తాగి మీకు ఇచ్చినాను, ఇదంతా ఏమైపోతుంది? ఏమైపోతుంది చెప్పండి. మీరు ఏ క్లాస్ నుండి ఉన్నారు? ఇప్పుడు అందరం ఒకటే గ్లాస్ వాడితే ఏమవుతుంది? ఏమవుతుంది? వెరీ గుడ్, మురికైతుంది. సో అట్లనే మనం వాడే పాత్ర కూడా, దేవుడు వాడే పాత్ర కూడా అప్పుడప్పుడు మురికైపోతుంది. గర్వాన్ని బట్టి మురికైపోతుంది, అక్షయాన్ని బట్టి మురికైపోతుంది, మనకున్న నాలెడ్జ్ బట్టి, చదువుకున్నాము, ఉద్యోగం ఉన్నది, డబ్బు ఉన్నది, హోదా ఉన్నది, ఇవన్నిటిని బట్టి ఇది మురికైపోతుంది అన్నమాట. అట్లనే దావీదు జీవితంలో కూడా అది మురికైపోయింది. కనుక మురికైపోయిన పాత్రను దేవుడు అలాగనే వదిలిపెట్టాడా? నేను ఫస్ట్లోనే చెప్పినాను, ఎట్టు పోయినా కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఈ పాత్రను ఏం చేయాలి? ఆ మట్టి పాత్ర కుమ్మరి వారి దగ్గర తీసుకొని పోతే ఆ మురికంతా కూడా తీసేస్తాడు, ఆ అవాంలో పెడతాడు. అవాం అంటే ఓవెన్. ఇప్పుడు లేటెస్ట్ వచ్చినాయి కదా ఎలక్ట్రికల్ ఓవెన్స్, దాంట్లో పెట్టి వేడి చేస్తాడు అన్నాడు. ఆ విధంగా వేడి చేసి మురికిని తీసేసి మళ్ళీ అది వేడి చేసిన తర్వాత దాని మురికని తెలిపోయి మళ్ళీ ఎట్లా వస్తుంది? ఫ్రెష్గా వస్తుంది. ఎవరు మన కుమ్మరి? మన కుమ్మరి ఎవరు? చెప్పు, గట్టి చెప్పు. యేసయ్య మన కుమ్మరి. మురికైంది, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? వచ్చిన బిడ్డ మంచికి పాపం చేసినామని ఏసీ పెట్టాడు. ఏం చేస్తాడు? వేడి పెడతాడు. వేడి పెట్టి ఆ మురికని తెలిపోయేటట్టు. వేడి అంటే శ్రమలు, ఇబ్బందులు, లేకపోతే కొట్టడము, రోగమో ఏదో అనుమతించి శత్రువులు లేపి శత్రువులు తిద్దగొట్టించడమో ఏదో చేస్తాడు. అప్పుడు అంటాం మనం దేవా నన్ను క్షమించు, నేను పాపం చేసినానని